ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నువ్వేంట్రా ఇక్కడ? మీరు మాటలతోనే సార్ని భయపెట్టేశారు కదా మేడం. దెబ్బకి సార్కి చెమటలు పట్టేశాయి. అంటే మేం మాట్లాడుకున్నది మొత్తం విన్నావా? విన్నాను మేడం. నేను చేస్తున్న ఈ పని వెనుక ఉన్న మీ మాస్టర్ ప్లాన్ ఏంటో కూడా నాకు అర్థమైంది మేడం. సరే సరే, ఎప్పట్లాగే టచ్లో ఉండు. ఏదైనా పనుంటే చెప్తాను. అలాగే మేడం. మరి మిగతా లక్ష ఎప్పుడిస్తారు మేడం? మిగతా లక్ష ఏంటి? నీకివ్వాల్సిన ₹1,00,000 ఇచ్చేశాను కదా. మనం మాట్లాడుకుంది ₹1,00,000 కదా. అది మీ మాస్టర్ ప్లాన్ తెలియక ముందు మేడం. ఇప్పుడు నేను చేసే పనికి మీకు ఎంత రాబోతుందో నాకు అర్థమవుతుంది. అందుకే ఈ డీల్లో అమౌంట్ డబుల్ చేశాను. 1,00,000కు బదులు 2 లక్షలు ఇవ్వండి మేడం. ఏంట్రా బెదిరిస్తున్నావా? అయ్యో, నేను అలాంటి వాణ్ణి కాదు మేడం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. నేను కూడా బతకాలి కదా మేడం. మీకోసం నా జాబ్ని, నా లైఫ్ని రిస్క్ చేశాను. మీరు కూడా కొంచెం ఆలోచించాలి. సరే, వచ్చి వైశాలి దగ్గర కలెక్ట్ చేసుకో. అలాగే మేడం. కానీ డైరెక్ట్గా రాకు. వచ్చేటప్పుడు వైశాలికి ఫోన్ చేసి తన ఇన్స్ట్రక్షన్స్ తీసుకునిరా. డబ్బు తీసుకుని వెళ్ళిపో. అలాగే మేడం. థ్యాంక్స్ మేడం. ఉంటాను మేడం. హలో. హలో ఝాన్సీ, ఈ ఊర్లోనే ఉన్నావా లేదంటే ఎక్కడికన్నా వెళ్ళావా? నైట్ ఇంట్లో చూశాను, కనిపించలేదు. మార్నింగ్ కలుద్దాం అనుకున్నాను, నువ్వు లేవు. ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. అసలు ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను గౌతమ్ గారు. కనీసం నా మెసేజెస్కైనా రిప్లై ఇవ్వచ్చు కదా. నేను వేరే ఆలోచనలో ఉండి పట్టించుకోలేదు. నన్ను కూడా మర్చిపోయే విధంగా ఏం ఆలోచిస్తున్నావు ఝాన్సీ? గౌతమ్ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు, ఏంటా విషయం? మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు. హాయ్ ఝాన్సీ. ప్రియాంక. గౌతమ్ గారు, నా ఫ్రెండ్ ప్రియాంక వచ్చింది. నేను మీతో తర్వాత మాట్లాడతాను. హలో హలో. ఏంటి ఝాన్సీ, ఆఫీస్లో ఉండి కూడా వర్క్ మానేసి మరి ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటున్నారన్నమాట. చాలా ఆపు నీ వెటకారం. ఇందులో వెటకారం ఏముంది? నా కళ్ళతో చూసిందే కదా నేనన్నది. జస్ట్ ఇప్పుడే అలా ఫోన్ కాల్ మాట్లాడుకుంటున్నావు, నువ్వు వచ్చావు. మరి మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు కాల్ కట్ చేశావు? నిన్ను పక్కన పెట్టి వెయిట్ చేస్తూ ఫోన్లో మాట్లాడడం నాకిష్టం లేదు. ఇప్పుడు ప్రియాంక ఝాన్సీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఒకవేళ తనకి నిజం చెప్పేస్తుందా? ఏంటి ఝాన్సీ, డల్ గా కనిపిస్తున్నావు? మీ బావ మీద కోపం ఇంకా తగ్గలేదా? అదేం లేదు. ఆయన నన్నే పెళ్లి చేసుకుంటారని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కానీ నాకే ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా ఉంది. ఝాన్సీ, నీకు గుర్తుందా, మనం ఒక లవర్స్ స్పాట్ లో మనిద్దరం కలిసి లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. గుర్తుంది. అయితే ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది నీకు? నీ కన్ఫ్యూజన్ కి, నీ ప్రాబ్లమ్స్ కి పులి స్టాప్ పెడదామని డిసైడ్ అయ్యాను. నాకు అర్థం కావడం లేదు. రేపు ఈవినింగ్ 4 o'clockకి నువ్వు అక్కడికి రా.
నీ ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ నేను చెప్తాను. నా ప్రాబ్లమ్స్కి నువ్వు సొల్యూషన్ చెప్తావా? ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక? నేను చెప్పినట్టు నువ్వు రేపు అక్కడికి రా, నీకే తెలుస్తుంది. అదేంటో ఇప్పుడే ఇక్కడే చెప్పొచ్చు కదా. దానికి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి సస్పెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? అదంతే. నీ లాయర్ బ్రెయిన్ ఉపయోగించి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడగ మాకు. నేను చెప్పింది చెయ్యి. నేను ఆ విషయం చెప్పడానికి ఇక్కడికొచ్చింది. ఏంటి? ఏం ప్లాన్ చేసావు? నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్, నీ బాధలకి ముగింపు. డోంట్ వరీ, నీ సమస్యలు తీరిపోయే సమయం వచ్చింది. యు ఆర్ మై బెస్ట్ బడీ. ఓకే బాయ్, నాకు వర్క్ ఉంది, రేపు కలుద్దాం. ప్రియాంక, అది కాదు ప్రియాంక. రేపు ఈవినింగ్ షార్ప్ 4 o'clock మర్చిపోకు. నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది. ఓకేనా? బాయ్ 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 బాయ్. ప్రియాంక, ఏంటి నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అక్కడ దొరుకుతుందని చెప్తుంది? ప్రియాంక ఏం చేయబోతుంది? మీ మాటలు వింటుంటే మీరు టైఅప్ కోసం ఇండైరెక్ట్గా నన్ను భయపెడుతున్నట్టుంది. నేను భయపడి మీతో టైఅప్ ఒప్పుకుంటే నిజంగానే నేను తప్పు చేశాను అనుకుంటారు. ఐ నో హూ యామ్ ఐ. మేడం, కృష్ణప్రసాద్ని మీట్ అవ్వడానికి వెళ్లారు కదా, మన హాస్పిటల్తో టైఅప్ అవ్వడానికి ఒప్పుకున్నాడా మేడం? వాడెందుకు ఒప్పుకుంటాడు? చాలా తెలివిగా నో అని చెప్పాడు. వాడి గర్వం అణిచివేస్తే కాని నా దారిలోకి రాడు. ఈ విషయం పక్కన పెట్టు. ఆ వార్డు బాయ్ మోహన్ గాడు మనకి హెడ్ఏక్లా మారుతున్నాడు. ఏమైంది మేడం? మనం వాడితో లక్షిస్తామని డీల్ మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా 2 లక్షలు కావాలంటున్నాడు. నేను కృష్ణప్రసాద్ని బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తుంటే వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాట్? వాడింకా 1 లక్ష అడుగుతున్నాడా? వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తాడు? ఇప్పుడే వాడి సంగతి చెప్తాను. నో 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 నో, కూల్ వైశాలి, కూల్. ఈ టైంలో మనం ఎంత ఓపికతో ఉంటే అంత మంచిది. ఇలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాణ్ణి ఇప్పుడు రెచ్చగొడితే ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రిస్క్ వద్దు. ఇంతవరకు వచ్చాం. వాడు అడిగినంత అమౌంట్ ఇచ్చే. 1 లక్ష కదా, పోతే పోయింది. టైం చూసి వాణ్ణి సైట్ చేద్దాం. అప్పటి వరకు వాణ్ణి చాలా జాగ్రత్తగా డీల్ చేయి. అలాగే మేడం. ఝాన్సీ దగ్గరికి వెళ్ళి తను నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పేసిందా? ఝాన్సీ ఎలా రియాక్ట్ అయి ఉంటుంది? అసలు ఒకసారి ఝాన్సీకి ఫోన్ చేద్దాం. హాయ్ సార్. ఎంటర్ ది డ్రాగన్. ఏంటి సార్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? టెన్షన్ కాకపోతే మరేంటి? నువ్వు ఝాన్సీని కలిసావు కదా, తనకి నిజం చెప్పావా? హే, అడుగుతుంది నిన్నే. సమాధానం చెప్పవేంటి? తనకి నిజం చెప్పావా లేదా? తను ఎలా రియాక్ట్ అయింది? అసలు నువ్వేం చెప్పావు? తను బాధపడిందా, కోప్పడిందా? సార్ 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 కూల్ సార్. నేనింకా ఝాన్సీకి విషయం చెప్పలేదు. వాట్? చెప్పలేదా? అర్థమైంది, నువ్వు చెప్పవు, నాకు తెలుసు.
ఇక నేను ఉపేక్షించి లాభం లేదు. ఇంకా నీతో మాటలు అనవసరం. నాకు ఝాన్సీకి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండటం నాకిష్టం లేదు. ఇప్పుడే ఝాన్సీకి కాల్ చేసి చెప్తాను. గౌతమ్ సార్, టెన్షన్ పడకుండా ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీరు రేపు ఈవినింగ్ లేక్ ఏరియా లవర్స్ స్పాట్ ఉంది కదా, అక్కడికి 4 o'clockకి రండి. నేను రాను. నువ్వు చెప్పేది వినను. అసలు నీతో మాట్లాడను. సార్, నేను చెప్పినట్టు మీరు అక్కడికి వస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి సార్. నాకన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాల్సిన పని లేదు. ఒక నీ ప్రాబ్లం నాకు సాల్వ్ అయితే చాలు. అదే సార్ నేను చెప్తుంది కూడా. మీరు రేపు ఈవినింగ్ 4 o'clockకి లవర్స్ స్పాట్ దగ్గరికి రండి. ఓకేనా? నేను ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. బాయ్ సార్, సీ యూ సార్, బాయ్ 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 బాయ్. ఏయ్, హే, ఝాన్సీకి విషయం చెప్పమంటే అక్కడికి రా ఇక్కడికి రా అంటావేంటి? ఆర్ యు మ్యాడ్? రేపు ఈవినింగ్ 4 o'clock మర్చిపోకండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. బాయ్ సార్, బాయ్. హే, ప్రాబ్లం సాల్వ్ చేస్తానని మళ్ళీ ఏ కొత్త ప్రాబ్లం తెస్తుంది ఈ తింగర్ది? నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. చెప్పండి. మీరెంతో నిజాయితీ గల లాయర్ అని, మంచి మనసున్న వారని చాలా విన్నాం మేడం. ఎంతో మంది పేదవాళ్ళకి, బలహీనులకి న్యాయం చేశారని తెలిసింది. మాకు కూడా మీరే న్యాయం చేయాలి మేడం. అది నా వృత్తి ధర్మం. చెప్పండి, మీ సమస్య ఏంటి? నాకు అన్యాయం జరిగింది మేడం. అలా నాకు పుట్టిన బిడ్డని ఆ హాస్పిటల్ వాళ్ళు మార్చేశారు మేడం. ఆ హాస్పిటల్ పేరేంటన్నారు? అమ్మ ఫర్టిలిటీ సెంటర్ మేడం. అమ్మ ఫెర్టిలిటీ సెంటర్. ఈ హాస్పిటల్ గురించి నేను విన్నాను. రీసెంట్గా బెస్ట్ ఐవీఎఫ్ హాస్పిటల్ అనే అవార్డు కూడా వచ్చింది. మేడి పండు పైన చూడ్డానికి మంచిగా ఉన్నా లోపల పురుగులున్నట్టు ఆ హాస్పిటల్ యజమాని కూడా అంతే మేడం. పైకి అవార్డులు తీసుకుని మంచి వాళ్ళలా కనపడుతున్నారు, కానీ చాలా దుర్మార్గులు. సరే, మీ బిడ్డని మార్చేశారు అనడానికి ఏమైనా సాక్ష్యాలున్నాయా? ఆ బిడ్డ నా బిడ్డే అని ఆ ఆకాశరమన్న లెటర్లో రాసిందని మీకు చెప్పాను కదా మేడం. ఆకాశరామన్న లెటరా? ఇప్పుడు ఆ లెటర్ కనిపించకుండా చేశారు. కానీ ఆ హాస్పిటల్లో పనిచేసిన వార్డ్ బాయ్ మోహన్ అనే వ్యక్తి మాతో హాస్పిటల్ అన్నాక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఇండైరెక్ట్ గా మాకు తప్పు జరిగినట్టుగా చెప్పాడు. మీరిప్పుడు వార్డ్ బాయ్ మాటలు నమ్మి కేసు వేయడానికి వచ్చారు. కానీ రేపు తను నేను అలా అనలేదు అని మాట మార్చేస్తే? నిజంగా చూసినట్టే చెప్పారు మేడం. అవును మేడం, మొన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ మోహన్ మాట మార్చాడు. నేను అలా ఉద్దేశపూర్వకంగా అనలేదు, పొరపాటున నోరు జారానని మాట దాటేశాడు మేడం. సో ఒకవేళ అతను మాట మార్చినా అది నిరూపించడానికి కూడా వేరే సాక్ష్యం కూడా లేదు. చూడండమ్మా, ఒక ఆడియో గాని, వీడియో గాని, ప్రత్యక్ష సాక్షి గాని, కనీసం వస్తు రూపంలో కానీ మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. మరి దేన్ని బేస్ చేసుకుని ఈ కేసు ప్రొసీడ్ అవ్వాలి? అలా అనకండి మేడం. నవమాసాలు మోసిన కన్న తల్లిగా చెప్తున్నాను. పుట్టిన నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం. నేను అబద్ధం చెప్పట్లేదు. ఆ హాస్పిటల్ వాళ్ళే నా బిడ్డను మార్చేశారు. నా బాధను అర్థం చేసుకొని నాకు న్యాయం చేయండి మేడం, ప్లీజ్. మీకు దండం పెడతాను. అయ్యో వద్దు. చూడండి, మీరు చెప్తున్న హాస్పిటల్కి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. సరైన ఆధారాలు లేకుండా కేసు టేకప్ చేయలేను. మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం మేడం.
10 ఏళ్లుగా పిల్లలు లేక ఏడుస్తున్న మాకు మొదటిసారి కలిగిన బిడ్డ మేడం. మీరే మాకు ఎలాగైనా న్యాయం చేయాలి మేడం. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీ బాధను అర్థం చేసుకుని మీకోసం ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తాను. నాకు మీ వైపు న్యాయం ఉందనిపిస్తే నేనే మిమ్మల్ని పిలుస్తాను. ఈలోపు మీరు కూడా ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏవైనా లభిస్తాయేమో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అలాగే మేడం, కానీ నేను చెప్పేది నిజం మేడం. ఆ బిడ్డ నా బిడ్డే మేడం. ఓకే, నేను నమ్ముతున్నాను. అవును, మీ బిడ్డను ఎవరో ఫ్యామిలీకి ఇచ్చారని చెప్తున్నారు కదా, వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్, ఈ వివరాలు ఏమైనా తెలుసా? తెలుసు మేడం. వాళ్ళ డీటెయిల్స్ ఈ పేపర్ మీద రాసివ్వండి. వాసుదేవ్, తనుజ. మీకు అన్యాయం జరిగింది అని తెలిస్తే ఖచ్చితంగా మీ తరపున నేను పోరాడతాను. మీరు ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ మేడం. మేడం, ఇది ఉంచండి మేడం. నో, నేను ఇంకా మీ కేసు టేకప్ చేయలేదు. టేకప్ చేసినప్పుడు తీసుకుంటాను. మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం మేడం. నేను నా లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా లైఫ్లోనే చాలా క్రూషియల్ డే. ఇప్పటి వరకు నేను నమ్మిన విధంగా నా స్నేహం నాకు సపోర్టుగా నిలిచి నా ప్రేమని గెలిపిస్తుందా, లేదా నాకు ఎదురు తిరిగి నా ప్రేమని దూరం చేస్తుందా? నా ప్రేమని, స్నేహాన్ని రెండింటినీ సాధిస్తానా, లేదంటే రెండింటినీ కోల్పోతానా? రేపేం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది. కానీ ఆ భయాన్ని ఎదుర్కోక తప్పదు. రేపటితో ఈ దాగుడు మూతలాటకి ముగింపు పలకాలి. నా నమ్మకం గెలిచి గౌతమ్ గారిని నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఒక హరివిల్లులా రంగులమయమవుతుంది. ఒకవేళ నా నమ్మకం తప్పయ్యి గౌతమ్ గారు నాకు దక్కకపోతే, నో నో నో. ప్రియాంక రేపు సాయంత్రం అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో సొల్యూషన్ చెప్తానంటుంది. అసలు ఏమై ఉంటుంది? ఏంటి? స్టడీగా ఉండరా, స్టడీగా ఉండు. లైఫ్ వేస్ట్ అయినా పర్లేదు కానీ మందు వేస్ట్ అవ్వకూడదురా. స్టడీగా ఉండు.
అరే వీడికేమైంది? గాలిలో ఆమ్లెట్లు వేస్తున్నాడు. ఏయ్ ప్లీజ్ ప్లీజ్ ఇటు తిరుగు. ఎస్. నువ్వు నీ భార్య కలిసి నాకు వెన్నుపోటు పొడుస్తారా? మీరంతా ఏకమై నన్ను నా నమ్మకాన్ని కాదన్నాక నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను.